హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ నెంబర్స్. ఈరోజు మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్‌కి సంబంధించి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. ఓకే. ఇక్కడ చూడండి క్వెషను. రూ. 8,000పై 5% వడ్డీ రేటు చొప్పున ప్రతి సంవత్సరం వడ్డీ తిరగగట్టిన 2 సంవత్సరాలకయ్యే చక్రవడ్డీ ఎంత? మొత్తం ఎంత? అనేది క్వెషన్ అనమాట. ఓకే. మనం ఇలాంటి మోడల్స్ ఆల్రెడీ చూసాం కదా! ఇక్కడ చూడండి 8,000కి 5% వడ్డీ రేటు చొప్పున అని అంటున్నాడు. సంవత్సరానికోసారే తిరగగట్టను అని అంటున్నాడు. అన్నప్పుడు 2 సంవత్సరాలంటే ఇప్పుడు చూడండి 8,000 ఇంటూ 105/100 2 సంవత్సరాలే అన్నాడు కాబట్టి 2 టైమ్స్ రాస్తే సరిపోతుంది. సింపుల్ ఇంకా. ఓకే. ఇప్పుడు మనల్ని అడిగింది మొత్తం కూడా అడిగారు కాబట్టి మనం ఇలా చేస్తున్నాం. ఇప్పుడు చూడండి 2 జీరోస్ 1 జీరో. ఇంకా కింద ఇంకొక 0 మిగిలింది. ఇక్కడ పైన మాత్రం 8 ఇంటూ 105 ఇంటూ 105 అంటే 110 25 అవుతుంది. అండ్ ఇక్కడ కింద ఇంకొక 0 మిగిలి ఉంది. ఓకే. 0తో క్యాన్సిలేషన్ చేయడం కంటే దీన్ని మల్టిప్లై చేసి పాయింట్ పెడితే ఈజీగా ఉంటది. ఓకే. 8 5 40 4 8 2 16 ప్లస్ 4 20 802 ఇక్కడ 2 ఉంది కదా! 8 1 8 8 1 8 ఇక్కడ కింద 0 ఉంది కదా! ఈ 0 పోతది. సో 8,820 రూపీస్ మనకి టోటల్ అమౌంట్ వచ్చింది. ఓకే. మనల్ని అడిగింది మొత్తమే కదా! ఇది ఏకి ఫార్ములా కదా! ప్రిన్సిపల్ ఏమో 8,000 వచ్చింది ఇంత. మనకి ఒకవేళ వడ్డీ అడిగితే ఈ 8,000 సబ్ట్రాక్షన్ చేస్తే మీదున్న 820 రూపీస్ ఏమవుతుంది? సీఐ అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 820 అన్నమాట. చూసారా ఎంత సింపులా? ఓకే. అంటే మనల్ని ఏమడిగారు? ఏ మెథడ్‌లో చేస్తే ఈజీ ఉంటదనేది మీరు ఆలోచించుకోవాలన్నమాట. ఓకే. ఇక్కడ చూడండి ఇంకో క్వెషను. రూ. 6,500పై మొదటి సంవత్సరం 5% వడ్డీ, రెండవ సంవత్సరం 6% వడ్డీ రేటున ప్రతి సంవత్సరం తిరగగట్టిన 2 సంవత్సరాల తర్వాత అయ్యే చక్రవడ్డీ ఇంకా మొత్తం ఎంత అని అంటున్నారు. ఓకే. ఇక్కడ చూడండి 2 సంవత్సరాలన్నారు. ఒక సంవత్సరమేమో 5% అంట. ఇంకొక సంవత్సరమేమో 6% అంట. ఓకే. ఫస్ట్ ఇయర్ 5% తోని లెక్కేస్తే 5 5లు 25, 5 6ల 32 ఓకే. 325 ఫస్ట్ ఇయర్ వచ్చింది. సెకండ్ ఇయర్ దీనికి అడిషన్ చేసి మళ్ళా 6% చేయాలి. ఎందుకంటే ఇది చక్రవడ్డీ గదా! సో, 6,500కి 325ని అడిషన్ చేస్తే రూ. 6,825 అనేది సెకండ్ ఇయర్. దీని మీద మళ్ళా 6% చేయాలి. చేస్తే ఎంతొస్తది? దీన్ని క్యాన్సిలేషన్ చేయడం కంటే 6 తోటి మల్టిప్లై చేసి కింద పాయింట్ పెట్టేస్తే ఈజీగా ఉంటది గదా! 6 30, 6 12, 15, 6 48, 49, 4, 6 36, 40. ఇక్కడ చూడండి. ఇక్కడ 2 సున్నాలున్నాయి. ఒక 0 పోతది. ఇంకొక 0నేమో ఇక్కడ పాయింటొస్తది. సో, 409.5 అన్నమాట. ఓకేనా? ఇది 2 సంవత్సరాలకొచ్చిన ఇంట్రెస్టు. అంతే కదా! ఇక్కడ అదే అడిగిండు. ఒక సంవత్సరం 5%, ఒక సంవత్సరం 6%, 2 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ ఎంత అని అన్నాడు అంతే. ఈ రెండిటిని ప్లస్ చేస్తే సరిపోతది. 9 5 ఇక్కడ 5 ఇట్లనే ఉంటది. 14 3 4 3 7 734.5 అనేది ఇంట్రెస్ట్ చక్రవడ్డీ. ఇంకా మొత్తం కూడా అడిగితే ఏమున్నది 6,500కి 734ను యాడ్ చేస్తే సరిపోతది. 7,234 అనేది అంటే ఇక్కడ పాయింట్ ఉన్నదనుకో. ఇది కూడా పెడితే సరిపోతది. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వెషను. రూ. 10,000 విలువ గల ఒక యంత్ర సామగ్రి తరుగుదల రేటు 5% అయిన 2 సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత అని అంటున్నారు. ఓకేనా? ఇట్లాంటి క్వెషన్స్ కూడా చక్రవడ్డీ ఫార్ములా యూజ్ చేసే చేయొచ్చనమాట. ఓకే. అంటే జనాభా పెరుగుదల రేటు, తగ్గుదల రేటు ఇట్లా దీని ఇలాంటిది ఏదైనా ఒక వస్తువు తరుగుదల రేటు, పెరుగుదల రేటు ఇట్లాంటి ఏది ఇచ్చినా కూడా ఈ మెథడ్‌లో చక్రవడ్డీ ఫార్మ్‌లోనే చేయడం చాలా ఈజీ అనమాట. 1,000 ఇంటూ దాని విలువ పడిపోయిందని అన్నాడు గదా! అంటే 100లకెళ్ళి 5% పడిపోయిందన్నాడు కాబట్టి 95 అని చెప్పి చేసుకోవాలి. 2 ఏళ్ళు కాబట్టి 2 సార్ల 95/100, 95/100 2 ఇయర్స్. టైమ్ 2 ఇయర్స్ కాబట్టి 2 టైమ్స్ చేస్తే ఇప్పుడు ప్రెజెంట్ విలువ 10,000 95/100 ఇంటూ 95/100 ఎందుకంటే దాని తరుగుదల రేట్ ఇచ్చిండు. పెరుగుదల కాదు. పెరుగుదల అన్నప్పుడు 100కి అడిషన్ చేయాలి. తరుగుదల అన్నప్పుడు 100కెళ్ళి సబ్ట్రాక్షన్ చేయాలి. ఇది ఫార్ములా యూజ్డ్. ఇప్పుడు ఇక్కడ 2 జీరోస్, 2 జీరోస్ క్యాన్సిలేషన్ చేస్తే
95 ఇంటూ 95 చేయాలి అంతే. 95 ఇంటూ 95 మనకు తెలుసు కదా, 90, 25. ఇంకో క్వశ్చన్ చూడండి, ఇట్లాంటి మోడలే. ఒక గ్రామ జనాభా 6250 ఉన్నదట. అయితే పెరుగుదల రేటు సంవత్సరానికి 8% ఉన్నదట. అయితే 2 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత అని అడుగుతాడు. సేమ్ ఇందాక మోడల్లో చేస్తే ఎట్లుంటదంటే 6250 అనేది ప్రస్తుతం జనాభా. 2 సంవత్సరాల తర్వాత సంవత్సరానికి 8% పెరుగుదల రేట్ అని అన్నాడు. కాబట్టి 100కి అడిషన్ చేసి 108/100 రెండేండ్లు అన్నాడు కాబట్టి 2 సార్ల 108/100 ఈక్వల్ టు వచ్చేదే ఏమైతదంటే 2 ఏళ్ల తర్వాత జనాభా వస్తది. వీటిని క్యాన్సిలేషన్ చేస్తే. ఓకేనా? 0, 5 2s, 5 1s, 5 2s, 5 5s, and 5 20s, 5 2s, 5 5s. ఓకే. ఇప్పుడు ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 100 ఇంటూ 105 ఇంటూ 105 ఉంది కదా. ఓకే, ఇక్కడ 25 ఇంటూ 108 ఇంటూ 108 చేసేసి కింద మళ్ళీ క్యాన్సిలేషన్ చేయడం ఈజీగా ఉంటుంది. 108 ఇంటూ 108 అంటే అండ్ 5 5s, 5 4s 20. దీన్ని 4తో క్యాన్సిలేషన్ చేస్తే 4 2s 8, ఇంకా 3 మిగులుతుంది. 36 అంటే 4 9s 36, అండ్ ఇక్కడ 4 1s, 4 పోతే 2 మిగితే 4 6. ఓకే, 1s ప్లేస్లో 6 ఉంది కాబట్టి 2 టేబుల్తో పోతుంది. 2 1s, 2 4s 8 పోతే 1 ఉంటుంది. ఇక్కడ ఒక 1 11 అంటే 2 5s 10 పోతే ఇంకొక 1 ఉంటే 16 అంటే 8. ఇక్కడ ఎంత మిగిలిందండి? 5 ఇంటూ 14 5 8 అనేది మిగిలింది. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 5 8s 40, 5 5s 25 ప్లస్ 4 29, 5 4s 20 ప్లస్ 2 22, 2 ఉంటుంది. 5 1s 5 ప్లస్ 2 7, 7290 అనేది 2 ఏళ్ల తర్వాత జనాభా అన్నమాట. ఓకేనా? ఇంకో క్వశ్చన్ చూడండి. ఒక పట్టణ జనాభా 12 లక్షలు. సంవత్సరానికి 4% చొప్పున పెరుగుతూ ఉంటే 2 సంవత్సరాల తర్వాత పట్టణ జనాభా ఎంత? ఓకే, ప్రస్తుతం జనాభా ఇచ్చారు, తర్వాత సంవత్సరానికి పెరిగే పర్సెంటేజ్ అనేది ఇచ్చారు. 2 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత అని అడిగారు. ఏముంది? 12 లక్షలు అంటే అందులో 4% పెరుగుతుందంట. అంటే 104/100. 2 ఏళ్ళు అన్నారు కాబట్టి 2 సార్లు 104/100 చేస్తే పట్టణ జనాభా 2 సంవత్సరాల తర్వాత వస్తుంది. సో క్యాన్సిలేషన్ చేద్దాము. కింద 4 zeros ఉన్నాయి, పైన 4 zeros క్యాన్సిల్. ఇక్కడ ఇంకెంత? 120 మిగిలింది. ఇక్కడ 104 ఇంటూ 104 అంటే ఎంత వస్తుంది? 4 4s 16 అండ్ 108. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ నెక్స్ట్ ఇయర్ జనాభా ఎంత అనేది తెలుస్తుంది. సో 12తో చేద్దాం, 0 వచ్చినాక పెడదాం. 12 6 72, 12 ఎక్కం 12 7 19, 12 ఎందులు 96, 1 97, 9 9, 12 ఎక్కం 12. వచ్చిన దానికి 0 యాడ్ చేయాలిగా, ఇక్కడ ఒక 0 ఉన్నది కాబట్టి ఎంతండి? 2 సంవత్సరాల తర్వాత పట్టణ జనాభా 12,97,920 అనేది 2 ఏళ్ల తర్వాత జనాభా అవుతుందన్నమాట. ఓకే, క్యాల్కులేషన్ అనేది క్రిటికల్గా చేసుకోకండి, సింపుల్గా చేస్తే. అండ్ స్క్వేర్స్, క్యూబ్స్, ఇవన్నీ క్యాన్సిలేషన్స్, టేబుల్స్, ఇవన్నీ దాదాపు చాలా వరకు అన్నీ నోటెడ్ ఉంటే క్యాల్కులేషన్ పార్ట్ అనేది ఈజీగా అయిపోతుంది, టైం ఎక్కువ పట్టదన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ అనే వ్యక్తి 12,000 రూపాయలని 6% వడ్డీ రేటున 2 సంవత్సరాల సాధారణ వడ్డీకి తీసుకున్నాడంట. అయితే బి అనే వ్యక్తి ఏం చేశాడు? అదే వడ్డీ 12,000, అదే వడ్డీ రేటు 6%, అదే 2 సంవత్సరాలకి చక్ర వడ్డీకి తీసుకున్నాడంట. అయితే ఈ బి అనే పర్సన్ని ఎంత ఎక్కువ చెల్లించాలి ఏ కంటే అని అడుగుతాడు. ఇక్కడ చూడండి డిఫరెన్స్. మనకు డిఫరెన్స్ సాధారణ వడ్డీకి అండ్ చక్ర వడ్డీకి ఇప్పుడు ఇక్కడ తెలుస్తుంది. డిఫరెన్స్ అడిగారు. ఏ అనే పర్సన్ ఏమో 2 సంవత్సరాలకి 12,000 సాధారణ వడ్డీ అంటే మనకి PTR/100 ప్రిన్సిపల్ టైము 2R/100 చేస్తే అతను తీసుకున్న ఇంట్రెస్ట్ వస్తుంది 2 zeros
అండ్ 12 ఇక్కడేమో 120 ఉంటది. ఇక్కడ 12, 12, 12 144. ఇక్కడ ఇంకో 0 ఉన్నది. రూ. 1440 అనేది ఆయనకు 2 నెలలకు ఇంట్రెస్ట్ అయింది. ఏ అనే వ్యక్తికి. ఓకేనా? ఇది ఏ అనే వ్యక్తి. ఇక్కడ బి అనే వ్యక్తికి ఎంత అయితదో చూద్దాం. ఫస్ట్ ఇయర్‌కి 12,000 మీద ఇద్దరికీ సేమే ఉంటది. 12,000 మీద 6% అంటే. ఫస్ట్ ఇయర్ ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమే గదా! 12, 6, 72 రూ. 720 అనేది ఫస్ట్ ఇయర్ వచ్చింది. సెకండ్ ఇయర్ ఎంతొస్తది? మళ్ళీ 12,000కు 720 యాడ్ చేయాలి గదా! అంటే రూ. 12,720 మళ్ళా సెకండ్ ఇయర్ మళ్ళీ ఇంట్రెస్ట్. చక్రవడ్డీ గదా! ఈయన తీసుకున్నది. ఇప్పుడు దీని మీద ఎంత అయితదంటే 0, 0 పోతది. దీన్ని ఇంటూ చేసి కింద పాయింట్ పెడితే సరిపోతది. సో, 6 ఏండ్ల 12 పైన 1, 6 ఏళ్ల 42 ఉన్న 1 43 పైన 4, 6 ఏండ్ల 12 ఉన్న 4 16 పైన 1 6 ఎక్కం 7 కింద 0 763 పాయింట్ సంథింగ్ ఉన్నదనుకో. ఎంత 1483.2 కదా! 1483.2 వచ్చింది. ఏది 2 ఏండ్లకు బి అనే పర్సన్‌కి ఇంట్రెస్ట్. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంతున్నది చూడండి. 1440ని సబ్ట్రాక్షన్ చేస్తే 8కెళ్ళి 4 పోతే 4, 3 అంటే 43.20 డిఫరెన్స్ ఎంతండి? 43 అంటే 43 రూపీస్. ఇంక పాయింట్ సంగతి పక్కన పెడితే 43 రూపీస్ అనేది ఆయన ఎక్కువ చెల్లించాలి. బి అనే పర్సన్. సాధారణ వడ్డీకి, చక్ర వడ్డీకి డిఫరెన్స్ ఎంతొచ్చిందంటే 43 రూపీస్ ఎక్కువొచ్చిందన్నమాట చక్రవడ్డీ వల్ల. అర్థమైందా? ప్రాబ్లమ్స్ అయితే అర్థమవుతున్నాయి కదండీ! వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.